హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి. నేను ఇప్పుడు బోరంచ పోచమ్మ తల్లి జాతరకి వచ్చినాం. అమ్మవారికి వడిబియ్యము కోళ్ళని వడిబియ్యం పోసి 2 కోళ్ళని కోసుకున్నాం. ఇప్పుడు నేను చెట్టు కింద మేము మంచిగా ఇప్పుడు వంట చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకుంటున్నాం అనేది మీకు చూపిస్తాం. ఇప్పుడు నేను కట్టెల పొయ్యి పెట్టుకొని అందులో కొంచెం లైట్గా ఆయిల్ పోసిన, అది వేడి అయిందా లేదా చూసుకోవడానికి. ఇప్పుడు మనం రూమ్స్ చూసుకున్నాం కానీ రూమ్స్ దొరకలే. ఒక్కొక్కటి 3,000 చెప్పిర్రు. అసలు చాలా మంది ఉన్నారు. మాకు అసలు రూమ్స్ దొరకలే. అందుకని చెట్టు కిందనే దేవుని దగ్గరికి వెళ్ళి ఎక్కడో వండుకున్నా సరే మంచిదే కదా అని చెప్పేసి మేము చెట్టు కింద అయితే మాకు ఎంత మంచిగా దొరికిందో ప్లేస్, అంత మంచిగా అనిపించింది. చెట్టు కింద మేము వడిబియ్యం పోసి అమ్మవారికి మొక్కి ఒక కోడి పుంజులను కోసి వచ్చినాక ఇప్పుడు వంట చేస్తున్నా. ఇప్పుడు టమాటాలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నా. పక్కన మా అక్క బగారా రైస్ చేస్తుంది. చూడండి, అక్కడ నుండి మా పిల్లలు సాప పరుచుకొని మంచిగా కూర్చున్నారు చెట్టు కింద. ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. ఇప్పుడు నేను నూనె పోసుకున్నాక మనకి ఇప్పుడు ఉల్లిపాయ నూనె వేడి అయిందో లేదని చెప్పేసి ఉల్లిపాయ ఒకటే చూస్తున్నా. ఇంకా కాలే. మన గ్యాస్ మీద అయినంత తొందరగా అయితే అందులో సీమనేది సౌండ్ రాదు. ఏంటంటే ఇప్పుడు నేను కొత్తిమీర ఉల్లిగడ్డ తీసుకున్నా కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఉల్లిపాయలు వేసుకొని మనం కలుపుకుందాం. సరే కానీ మేము ఇలా చేసుకున్నాం. చెట్టు కింద జాతర బోరంచ పోచమ్మ తల్లి, నారంకేడ్ సైడు. మీరు కూడా ఇట్లనే జాతర చేసుకున్నారా? బోరంచ పోచమ్మ తల్లి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేపుకుందాం. పక్కన మా అక్క ఆల్రెడీ బగారా రైస్ చేస్తుంది. నేనేమో కోళ్ళు కోసినాం కదా, 2 కోళ్ళు. ఆ కోళ్ళనే ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనకి కట్టెలు కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం పొగ వస్తుంది. మీకు కూడా ఇట్లా మెమొరబుల్గా ఎప్పుడైనా చెట్టు కింద జాతరకి వెళ్ళి చేసుకున్నారా? కామెంట్ చేయండి. నాకైతే మంచిగా అనిపించింది. రూమ్ దొరకకపోయినా పర్వాలేదు. ఆ రోజు మాత్రం వాన పడకపోవడం మా అదృష్టం. అది ఏ రోజు కాదు, సండే రోజే వెళ్ళినాం మేము. ఆ రోజు కొంచెం చినుకులు పడ్డాయి. ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డలు వేసినాక అవి ఉడికినాయో లేదో చూసుకుందాం. చూసుకున్నాక ఆల్రెడీ చికెన్ కొట్టుకొచ్చి పెట్టారు కాబట్టి ఆ చికెన్ని పక్కన ఆయిల్ అండ్ కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ నా పక్కనే పెట్టుకున్నా. మనం గ్యాస్ మీద చేసినంత అంత తొందరగా అయితే కాదు. కట్టెల పొయ్యి మీద తొందరగా అవుతుంది కానీ కొంచెం కట్టెలు మంట పొగ బాగా నా సైడే వస్తుంది. కానీ కట్టెలు కొంచెం పచ్చిగా ఉండడం వల్ల కొంచెం పొగ. కొబ్బరి బూరేసిండు మా పిల్లోడు. ఇప్పుడు మనం మంట బాగా మంచిగా పెట్టుకొని
మీరు కూడా బోరంచ పోచమ్మ తల్లి తెలంగాణలో మీరు కూడా వచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను అమ్మవారికి కోసిన కోడి కూరని ఇప్పుడు కడుక్కుంటున్నా. అక్కడ కొట్టించినాం, అక్కడనే కొట్టించినారు. 150కి 2 కోళ్ళు కొట్టించారు. అది కూరని కడిగేసుకుంటాం. మీరు కూడా ఇలానే జాతరలు చేసుకుంటే చెట్టు కింద ఎంత బాగుంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు మా పిల్లల పక్కన. ఇప్పుడు నేను చికెన్ తీసుకొని కడుక్కొని ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి అందులో వేసుకుంటున్నా. అందులో వేసుకున్నాక అందులో కడుక్కొని కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక నాటుకోడి కూర కడుక్కొని అందులో వేసుకుంటున్నా. కలుపుకుంటున్నా. పక్కన మా అక్క ఆల్రెడీ బగారా రైస్ చేసేసింది. నేను నాటుకోడి ఇప్పుడు కోడి కూర వేసినాం కాబట్టి కలుపుకుందాం. కలుపుకున్నాక ఇంకా మనం మూత పెట్టేసుకుందాం. పెట్టేసినాక మీకు జాతరకి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? రూమ్ తీసుకొని ఉన్నప్పుడు లేకపోతే చెట్టు కింద ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుందా? కానీ మా అదృష్టం ఏంటంటే వాన చినుకులు చిన్నగా పడిపోయినాయి. రోజు వాన పడుతుండే అంటే ఆ రోజు మాత్రమే పడలేదు. చూడండి మా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ కూడా చూడండి. మాకు ప్లేస్ అక్కడ దొరికింది. కానీ ఆ రోజు చాలామంది వచ్చిండే. మాకు పొద్దున అన్నీ వడిబియ్యం అవన్నీ పోసేసరికి మాకు ఇప్పుడు 4:30 ఏమో అయ్యింది. ఆ టైంలో మేము వంట చేసుకుంటున్నాం. చాలామంది అప్పటికి వెళ్ళిపోయినారు వర్షం వస్తుందేమని. కానీ మా అదృష్టం వల్ల వర్షం రాలేదు. అందుకే నేను ఊపుతా ఉన్న కట్టెలు కొంచెం వంట రావాలని. మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా చెట్ల కింద ఉన్నప్పుడు వాన పడడం కానీ ఏదన్నా వర్షాకాలంలో మీరు వెళ్ళడం కానీ జరిగిందా? ఈ జాతర 7 వారాలు ఉంటుందంట. 7 వారాలు ఉంటుంది. బోరంచ పోచమ్మ తల్లి నారంకేడు దగ్గర. మనం ఇప్పుడు మూత తీసినాం కదా, కూర ఉడికిందా లేదా కలుపుకొని చూసుకుందాం. కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం ఉడికినట్టే. ఎందుకంటే నాటుకోడి కూర తొందరగా ఉడకదు మన మామూలు కూరలాగా. నాటుకోడి కూరని చాలా ఉడకబెట్టాలి, అయితేనే ముక్క బాగా ఉడుకుతుంది, మంచిగా తినచ్చు. జాతరకు వచ్చినప్పుడు కొంచెం టేస్ట్గా వండుకోవాలి కదా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇప్పుడు మనం ఏం చేసుకోవడం, దాన్ని కలుపుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నా. పక్కన మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుంటున్నా. పసుపు వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని అంటే నేను కూర చూపిస్తుంది ఏందో అనుకుంటున్నారేమో. నేను జాతరలో వంట నేను ఎట్లా కట్టెల పొయ్యి పైన చేస్తున్నానే చూపిస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందాం. పసుపు వేసుకొని కలుపుకున్నాక
అది గట్టిగా పట్టుకొని పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక కలుపుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా. ఎందుకంటే నాకు చూడండి పొగ ఎట్లా వస్తుందంటే, పొగ కొంచెం అందులో కొబ్బరి బూర వేసింది మా వాడు, అందుకని పొగ బాగా వస్తుంది. నాకైతే కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. కళ్ళ నుండి నీళ్ళు ఎట్లా అంటే అట్లా కళ్ళ నుండి నీళ్ళు కారిపోతున్నాయి. మొత్తం కొబ్బరి బూరు తీసినాక ఇంకా నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా నేను ఊపుతానే ఉన్నా. పొగ బాగా వచ్చిందని ఇప్పుడు మంట వచ్చింది చూడండి. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం కదా. పసుపు వేసుకున్నాక ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. మనకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకుందాం. నేను ఉప్పు వేసి కలుపుతున్నా. ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకొని ఉప్పు పక్కన పెట్టుకుంటున్నా. ఉప్పు వేసుకున్నాం కదా. మంట బయటికి వచ్చింది. ఎంత దగ్గర కూర్చున్నా అంటే అది కూడా నేను తెల్ల శారీ మీద, వైట్ కలర్ శారీ మీద కూర్చున్నా. ఇప్పుడు కారం వేసుకుందాం. మా వాడు చూడు నాకు పొగ వస్తుందని ప్లేట్ ముందు పెడుతున్నాడు. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకుందాం. మనకు ఎంత కారం అయితే తింటారో అంత కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకొని ఇంకేముందండి, చింతపులుసు పోసుకోవాలి. కారం వేసుకొని చింతపులుసు పోసుకొని మనం బాగా కలుపుకొని, ఇంకా చింతపులుసు పోసుకోవడం. అక్కడ కనిపిస్తుందా, మా అక్క బగారా రైస్ చేసేసింది. మనకేంటంటే ముక్క ఉడికినట్టుగా రావాలి. నేను కారం సరిపోలేదని ఇంకొంచెం కారం వేసుకుంటున్నా. మా ఓడొచ్చి చూడు మధ్యలో కరివేపాకు వేస్తున్నాడు. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే కూర అంటే కారం ఉప్పు అన్నీ వేసుకున్నాక కరివేపాకు వేసుకుంటే కరివేపాకు నల్లగా కనిపించదు కాబట్టి అప్పుడు వేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం. ఇంకా నేను మంట పెడుతున్నా. కారం వేసుకున్నాం, ఆల్రెడీ కలుపుకున్నాం. పొగ మాత్రం మామూలుగా వస్తలేదు. అక్కడ సైడ్ వర్షం పడుతుందేమో అని అనుకున్నాం, కానీ అమ్మవారి దయ వల్ల మాకు మాత్రం వర్షం పడలేదు. కానీ మంచిగా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో కూడా నేను పెడతా. గుడి లోపలికి ఎవరు కూడా ఫోన్ అలో చేయరు, ఉండిలో వేసేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కూర ఉడుకుతుంది. మనం ఏంటంటే చింతపండు అంటే ఇప్పుడు కలుపుకుందాం. మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం చింతపండు పోసుకుందాం. పొగ మాత్రం మామూలుగా వస్తలేదండి. ఇక్కడ సైడ్ పెట్టుకున్నా. ఇప్పుడు అనిపిస్తుంది గ్యాస్ మీద వేస్తే ఎట్లుంటుంది, కట్టెల పొయ్యి మీద వేస్తే ఎట్లుంటుందని. కానీ జాతరలో వేస్తే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. చెట్టు కింద వేస్తే ముక్కలు మాత్రం బాగా ఉడకాలి. ఎందుకంటే ఇది నాటుకోడి కదా, తొందరగా ఉడకదు. పొగ ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. నేను ఎప్పుడైనా సరే కారం వేసినాకనే టమాటాలు వేస్తా. టమాటాలు వేసుకొని కలుపుకుందాం. టమాటాలు వేసి కలుపుకుందాం. తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకొని ఇంకొంతసేపు మనం మూత పెడితే అది అనేది ఇంకా బాగా
టమాటా రసం కూడా కొంచెం పట్టి బాగా ఉడుకుతుంది అన్నమాట. నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్న నా స్టైల్లో వంట. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు నేను వేసిన టమాటాలు ఎంత పెద్ద కోసిన కదా, అవి ఎట్లా ఉడికిపోతాయో చూడండి. కారం వేసినాకనే నేను టమాటాలు వేస్తా, అయితేనే టేస్ట్ వస్తుంది. నాకైతే అదే టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేయని వాళ్ళైనా వేసే వాళ్ళు వేసుకోండి. కారం కొంతమంది ఏమో టమాటాలు వేసినాక కారం వేస్తారు. నేనైతే ఎప్పుడైనా ఏ వంటలైనా కానీ కారం వేసిన తర్వాతనే టమాటాలు వేస్తాను. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఆ టమాటాలు ఎంత మెత్త అయిపోతాయో అప్పట్లోపు ముక్కలు కూడా మెత్తగా అవుతున్నట్టే లెక్క. ఆల్రెడీ నేను కలుపుకున్నా కదా, మంట బాగా వస్తుంది ముంగటికి. ఇప్పుడు అందరు చేసుకునేది జాతరలో వంట ఏంటి, మనం ఏంటంటే కలుపుకుందాం. చింతపులుసు పోసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం, కొంతసేపు ఉడకనిద్దాం. మంట అయితే బాగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నా, పుదీనా తీసుకున్నా నేను. అంటే ఇంకా ఫ్రైకి కూడా సపరేట్ మా అక్క కట్ చేసింది. నేను ఇది ఒకటి చేస్తున్నా. కొంచెం పుదీనా కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకుంటాను నేను. కూర ఎక్కువ బాగా ఉడికితే ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ కొంతసేపు ఉడకబెట్టినాం కాబట్టి కొంచెం చింతపులుసు పోయాలి. కొంచెం ఆల్రెడీ పోసేసిన కాబట్టి దాన్ని ఉడకనిద్దాం. లైట్గా ఉడకనిచ్చి దాంట్లో కొత్తిమీర పుదీనా వేసుకుందాం. వేసుకొని కలుపుకున్నాక ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం. ఎందుకంటే నాటుకోడి పులుసు కొంచెం పులుసు ఉంటే బాగుంటుంది కదా. కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ కొంచెం పోసిన. ఇప్పుడు ఏంటంటే మనం అందరు చేసే రకంగా నేను చేసిన. నేను చేసే పద్ధతి అయితే ఇది నేను జాతరలో చేసుకుంటున్నా. జాతరలో కట్టెల పొయ్యి మీద ఎంత బాగా అనిపించిందంటే, నేను కట్టుకున్న చీర కూడా వైట్ కలర్ పట్టు చీర, నేను కూర్చున్న ప్లేస్ కొత్తిమీర పుదీనా. నాకు పిచ్చ కొత్తిమీర పుదీనా వేస్తాను నేనైతే కూరల్లో. ఇప్పటికీ నేను ఎన్నిసార్లు వేసిండొచ్చు. ఇంకొంచెం ఉడికేదాకా మనం అట్లనే వేసుకోవాలి. మూత పెట్టుకున్నాక మీరు కూడా జాతరకి వెళ్ళి వచ్చిరా. ఇక మా పాప గుండు చేయించినాం. ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉంది. అవి పారిపోతుంది. మా అక్క మంచి ఫోన్లో చూస్తుంది, మా పిల్లలు అక్కడ ఉన్నారు ఆడుకుంటున్నారు. మా అక్క ఫోన్ చూపిస్తుంది. మీరు కూడా, నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. మీరు కూడా ఇట్లనే చేసి ఉంటే బగారా రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. బగారా రైస్ ఇక్కడ నా కర్రీ నాటుకోడి కూర నేను ఉడకబెట్టాలి. ఉడకబెట్టుకుంటా. ఆల్మోస్ట్ అయిపోయినాక ఇప్పుడు మనం మసాలా వేసుకొని పెట్టేసుకోవడమే. లైట్గా
మసాలా వేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకొంచెం అంతే. ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి. ఆల్మోస్ట్ ముక్క రెడీ అయిందా లేదా అని చూస్తున్నా, మీకు తెలుస్తుంది. టైం 5 అయిపోయింది, చీకటి గానికి వస్తుంది. 5కే పెట్టిన, 5:30 అవుతున్నట్టుంది. ఆల్మోస్ట్ కూర దగ్గరికి వచ్చేసినట్టే. ఇప్పుడు ఉడికిపోయింది, దించేసుకున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.